కొంతమంది బిల్డర్ల వల్ల విశ్వనగర రియల్ ఎస్టేట్కు చెడ్డ పేరు వస్తోంది. ప్రీ లాంచ్, బైబ్యాక్, యూడిఎస్, అన్లాకబుల్ స్పేస్, రెంటల్ స్కీమ్ పేర్లు ఏమైనా ఇవన్నీ కొనుగోలుదారుల జేబులు ఖాళీ చేస్తున్నాయి. నివాస వాణిజ్య సముదాయాలలో ఆఫర్ల పేరిట కొనుగోలుదారులకు ఎరవేస్తున్న నిర్మాణ సంస్థలు ఈ మధ్య కాలంలో చాలా పుట్టుకొస్తున్నాయి. గజం భూమి లేకుండానే ఆకాశంలో మేడలు కడుతున్నామని నమ్మించి నట్టేటా ముంచేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. బీ కేర్ఫుల్. రియాలిటీ రంగంలో రకరకాల మోసాలు. డెవలపర్లు స్కీమ్ అంటే ఆలోచించాల్సిందే. ప్రీ లాంచ్, బైబ్యాక్, యూడిఎస్ స్కీమ్లతో జర జాగ్రత్త. రియల్ ఎస్టేట్ స్కీమ్స్తో మోసపోతోన్న కొనుగోలుదారులు. బిల్డర్ గత చరిత్ర చూశాకే ఇల్లు కొనాలంటున్న ఎక్స్పర్ట్స్. అవసరమైతే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలంటున్న నిపుణులు. చిన్న వస్తువు కొనాలంటేనే బ్రాండ్, ధర, ఎక్స్పైరీ వంటి వివరాలన్నీ తెలుసుకునే కొనుగోలుదారులు జీవితంలో అత్యంత కీలకమైన గృహ కొనుగోలులో ఎందుకు జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నదే అర్థం కాని ప్రశ్న. సగం ధరకే ఫ్లాట్ అనగానే నమ్మేసి కష్టార్జితాన్నంతా బిల్డర్ చేతిలో పెట్టేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించాలి. నిజం చెప్పాలంటే నిర్మాణ రంగానికి పునాది నమ్మకం. ఒక ప్రాజెక్టును ప్రారంభించేటప్పుడు అందులోని ప్లాట్లన్నింటినీ అమ్మగలననే నమ్మకం బిల్డర్కు, ఆ ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసి అందించగలడనే నమ్మకం కొనుగోలుదారుడికి ఉండాలి. అప్పుడే ప్రతికూల సమయంలోనూ బిల్డర్, కస్టమర్లు ఇద్దరూ ఆనందంగా ఉంటారు. కానీ ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అక్కడక్కడా జరుగుతున్న మోసాలను చూస్తే నమ్మకమే లేకుండా పోయింది. రాత్రికి రాత్రే పుట్టుకొచ్చే బిల్డర్లు, స్వలాభం చూసే భూ యజమానులు, సగం ధరకే సొంతిల్లు కావాలనుకునే కస్టమర్లు, ఇలా అత్యాశతో గ్రేటర్ సిటీ నిర్మాణ రంగానికి మచ్చ తెస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ని కనుక తీసుకుంటే మనకు ముఖ్యంగా కొన్ని ఛాలెంజెస్ మనకి ఇక్కడ ఎక్కువగా కనపడుతుంటాయి. ఏంటంటే రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ మనకు ఫామ్లోకి వచ్చిన తర్వాత కూడా గవర్నమెంట్ టైం టు టైం వచ్చినటువంటి మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ను, లేకుంటే ప్రాక్టికల్గా వచ్చినటువంటి ఇష్యూస్ను బేస్ చేసుకొని కొన్ని జియోస్ని కానీ కొన్ని సర్క్యులర్స్ను గవర్నమెంట్ ఇష్యూ చేసినాక కూడా స్టిల్ కొంతమంది అన్ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఓనర్స్ అంతా కూడా వాటికున్న ఇంకా ఏదన్నా లూపోల్స్ ఎతికేసి రియల్ ఎస్టేట్ను ఎలా అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ను ఎలా డ్యామేజ్ చేయాలనేటువంటి చూసే పరిస్థితి మనకి ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది. మరోవైపు నిధుల మళ్లింపుతో కొందరు, వ్యాపారంలో షార్ట్కట్ దురుద్దేశంతో మరికొందరు, ప్రీలాంచ్ పేరుతో సగం ధరకే ప్లాట్లు విక్రయించేవారు ఇంకొందరు. ఇలా క్రమశిక్షణ, ప్రణాళిక, ఆర్థిక వనరులు, భూమికి సంబంధించిన న్యాయపరమైన హక్కులు ఏవీ లేకుండా ప్రయత్నాలు చేస్తూ హోమ్ బయర్లను ఆకర్షిస్తున్నారు. ప్రీలాంచ్ ఆఫర్స్ ద్వారా కొనుగోలుదారుల నుంచి సమీకరించిన డబ్బును కొందరు బిల్డర్లు ఇతర ప్రాజెక్టులకు, వ్యక్తిగత అవసరాలకు మళ్లిస్తున్నారు. ఆ తర్వాత సగం ధరకే అమ్మిన సొమ్ముతో ప్రాజెక్టును పూర్తి చేయలేక చతికిల పడిపోతున్నారు. అందరూ కాదుగాని కొందరు అత్యాశ కలిగిన బిల్డర్లు పరిశ్రమకు చెడ్డ పేరు తెస్తున్నారు. దీనివల్ల విలువలతో కూడిన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే డెవలపర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రీలాంచ్, యూడిఎస్ స్కీమ్ల పేరిట కస్టమర్లను మోసం చేసేందుకు వందలాది మంది బిల్డర్లు పుట్టుకొస్తున్నారు. అందుకే నమ్మకమైన బిల్డర్ చేపట్టిన ప్రాజెక్టుల్లోనే ఇల్లు కొనాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. సో ముఖ్యంగా ఇక్కడ తీసుకుంటే ఇంతకుముందు మన రోజులలో చూస్తే మనకు ప్రీలాంచ్ ఆఫర్స్ అని చెప్పేసి, లేకపోతే అన్డివైడెడ్ షేర్ను ముందే అమ్మేసేసి, అంటే ప్రీలాంచ్లోనే రకరకాల క్లయింట్స్ తోటి డబ్బులు తీసుకొని వాళ్ళ పేరు మీద ల్యాండ్ను వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అని చెప్పేసి దాన్ని మళ్ళీ వాళ్ళతోటి ఇన్వెస్ట్ చేయించేసి వీళ్ళు అగ్రిమెంట్లోకి చేసుకొని రెరా పరిధిలోకి రాకుండా ఎలా తప్పించుకోవాలో కొన్ని చూసేటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ వస్తున్నాం. సో ఇక్కడ ఇన్వెస్టర్ ఎప్పుడు జాగ్రత్త పడాల్సినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏముందంటే, బేసిక్గా మీకున్నటువంటి మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో గ్రీడీగా పోయి, అంటే మనకు అక్కడ 10,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ ఉందంటే మనకు 6,000కో 7,000కో దొరుకుతుంది అనుకున్నప్పుడు మనం ఏం చూస్తామంటే మనకు అది రియల్ ఇన్వెస్టర్స్ కాదు వాళ్ళు, అంటే రియల్ హోమ్ సీకర్స్ కాదు వాళ్ళకి ఏంటంటే అదొక షార్ట్ కట్ మెథడ్ టు వెల్త్ క్రియేషన్ అని వాళ్ళు పెట్టుకుంటుంటారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. అలాంటప్పుడు మీరు ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్ లాగా లేదా రియల్ ఎస్టేట్ హోమ్ సీకర్ లాగా మీరు చట్టాలను తర్వాత వాడుకుందామన్నా కూడా మీకు అక్కడ
సరి అయినటువంటి న్యాయం మీకు జరిగేటువంటి అవకాశం మీకు అక్కడ కనపడదు. కొంతమంది కొనుగోలుదారులు వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయకుండా సగం ధరకే ప్లాట్ అనగానే నమ్మేసి అత్యాశకు పోయి బిల్డర్లకు సొమ్ము సమర్పిస్తుండటంతో ప్రీలాంచ్ మోసాలు జరుగుతూనే ఉంటాయి. ప్రీలాంచ్ పేరిట డబ్బులు వసూలు చేసే బిల్డర్లను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కస్టమర్లు రియల్ ఎస్టేట్ రంగంలో కొందరు బిల్డర్లు చేసే మోసాలతో ఇలాంటి ఆఫర్లపై 1కి 10 సార్లు ఆలోచించాలి. ఇల్లు కొనే ముందు చాలా అంశాలను గమనించాలి. నిర్మాణ అనుమతులు, రెరాలో నమోదైన ప్రాజెక్టులలోనే ఇంటిని కొనుగోలు చేయాలి. ప్రాజెక్ట్ నిర్మించే స్థలానికి న్యాయపరమైన అంశాలపై నిపుణులను సంప్రదించాలి. డెవలపర్ ప్రొఫైల్, ఆర్థిక సామర్థ్యం తెలుసుకోవాలి. సదరు బిల్డర్ గతంలో పూర్తి చేసిన ప్రాజెక్టులను నేరుగా వెళ్లి పరిశీలించడంతో పాటు అందులోని కస్టమర్లతో మాట్లాడాలి. పాత ప్రాజెక్టులలో ధరల వృద్ధి ఎలా ఉంది, బ్రోచర్లలో ఇచ్చిన హామీలను అమలు చేశాడా లేదా అనేది తెలుసుకోవాలి. ప్రాజెక్టు రుణాలు, పాత లోన్ల చెల్లింపులు తదితర వివరాలను తెలుసుకోవాలని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ప్రతిదానికి ఒక ఎకనామిక్ థియరీ అనేది ఉంటుంది, దాని ప్రకారమే గ్రోత్ అనేది ఉంటుంది. సో మీరు కొంటున్నంత కాలం అలాంటి డెవలపర్స్ వచ్చేసి మిమ్మల్ని ఏదో రకంగా మాయ చేసే అటువంటి అవకాశం ఇక్కడ ఉంది. చాలామంది పెద్ద బిల్డర్స్ మీడియోకర్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏంటంటే చాలా ఫాస్ట్గా వాళ్ళకు ఉన్నటువంటి టర్న్ ఓవర్ పెంచుకోవడానికి కానీ ప్రాజెక్ట్ లాంచ్ చేస్తున్నాం అనేది ఒక అత్యాశతోటి వాళ్ళు చేస్తున్నటువంటి ఒక గేమ్ ఎప్పుడు కానీ అది ఆర్గానిక్గా లేనప్పుడు ఎప్పుడు కానీ సక్సెస్ అవుతుంది అనేటువంటి నమ్మకం ఎప్పుడు ఉండదు. సో ఇక్కడ ఏ రకమైనటువంటి చిన్న హర్డిల్ వచ్చినా, కొన్నిసార్లు మార్కెట్ కోఆపరేట్ చేయకపోయినా, రేట్ ఎన్హాన్స్ అయినా కూడా కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు ఆ ఇబ్బందులన్నీ కూడా మళ్ళీ వీళ్ళ మీద పడే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ప్రీ లాంచ్లో కొంటారో మళ్ళీ మీరు రీసేల్ చేయాలనుకుంటున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ గ్రోత్ ఉండి ప్రాజెక్ట్ కనుక స్టడీగా ఆ ప్రోగ్రెస్ను చూపించగలిగినప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి రేట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే మీ వైపు వచ్చి చూసే వాళ్ళు ఉండరు, మీరు అమ్ముకోవాలంటే మార్కెట్లో కొనే వాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఆ బిల్డర్ ఏదైతే రేటు తను స్టార్టింగ్ రేట్ నుండి తర్వాత క్రమానుగణంగా ఒక లెటర్సే అబౌట్ 20 యూనిట్స్కో 30 యూనిట్స్కో 50 యూనిట్స్కో తను పెంచుకుంటూ పోతుంటాడో అక్కడ మీకు కూడా లాభం జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఇది అబ్సల్యూట్లీ ఇట్స్ అన్ ఇల్లీగల్ ఎఫైర్. దాంట్లో ఇల్లీగల్గా మీరు వచ్చి లీగల్గా మీరు ఫైట్ చేయాలనుకుంటే మటుకు అక్కడ కుదరని పరిస్థితి ఉంటుంది. ధర తక్కువ అని తొందరపడి చిక్కుల్లో పడకుండా ప్రతిదీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. ప్రాపర్టీ కొనుగోలు సమయంలో సేల్ ఆఫ్ అగ్రిమెంట్ వంటివి లేకుండా ముందే డబ్బులు చెల్లించి ఇబ్బందులనేవి పడొద్దు. చెల్లించిన మొత్తానికి తగిన రసీదులు తప్పనిసరిగా తీసుకుని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి. ఆన్లైన్ చెల్లింపులు, చెక్ల రూపంలో చెల్లింపులకు సంబంధించి ఆధారాలతో ఏదైనా తేడా వస్తే ఒప్పందం ప్రాతిపదికగా రెరాని, న్యాయస్థానాలను ఆశ్రయించే వీలు ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.